ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కడప జిల్లాలో నారాయణ చైతన్య జూనియర్ కాలేజీలు మరియు విద్యాసంస్థలలో అక్రమంగా అడ్మిషన్లు నిర్వహిస్తూ ఉన్నా కూడా ఈరోజు ఇంటర్మీడియట్ అదేవిధంగా పాఠశాల విద్యాశాఖ అధికారులు నిద్రావస్థలో ఉన్నారు. దాదాపు 90% అడ్మిషన్లు పూర్తి అయినాయి. తరగతులు కూడా నిర్వహిస్తూ ఉన్నా కూడా ఈరోజు విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. తీరా కార్పొరేట్ గద్దెలైనటువంటి నారాయణ చైతన్య యాజమాన్యం ఉన్నటువంటి పిల్లలందరినీ తమ విద్యాసంస్థల్లో చేర్పించుకున్న తర్వాత జూన్ 12వ తారీఖున విద్యా వారోత్సవాల పేరుతో గవర్నమెంట్ బయట ఉన్నటువంటి పిల్లలందరినీ బడిలో చేర్చాలని చెప్పి ఆర్భాటంగా కార్యక్రమాలు చేయడం వల్ల ఉపయోగం లేదు. ప్రభుత్వ పాఠశాలలు కూడా విద్యార్థులు చేరే విధంగా చొరవ చూపాలా. ఈ కార్పొరేట్ గద్దలు తన్నుకుపోయిన తర్వాత ఎంత వెంటబడినా కూడా ఈరోజు అడ్మిషన్లు ప్రభుత్వ పాఠశాలలు చేరడు. దీని కారణంగానే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి పాఠశాలలు మూతలు పడడానికి కారణమవుతూ ఉన్నాయి. దీనికి విద్యాశాఖ అధికారులే కారణం అని చెప్పి ప్రగతిశీల విద్యార్థి సంఘంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు మేల్కొని నారాయణ చైతన్య విద్యా సంస్థల అక్రమాలను అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.